అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ మే 1 వెన్స్డే. ముందుగా ప్రేక్షకులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మహారాష్ట్ర డే సందర్భంగా మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి మన అందరికీ తెలుసు. ఈరోజు మార్కెట్స్లో ట్రేడింగ్ లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, అమెరికన్ మార్కెట్స్లో చాలా గట్టి సెల్లింగ్ అయితే మనం చూసాం. నాస్డాక్ 2%, S&P 500 1.5%, డౌ జోన్స్ కూడా 1.5% మేర నష్టపోయాయి. ఇవాళ ఫెడ్ రేట్ డెసిషన్కి సంబంధించి ఒక నిర్ణయం వెలువడుతుందన్న ఒక అంచనాలు ఉన్నాయి. అయితే మోస్ట్లీ స్టేటస్ కో అంటే ఒక యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఒక అంచనా. అందుకు భిన్నంగా వడ్డీ రేట్ల కోత విషయంలో ఏదైనా ప్రకటన చేసినా, లేదంటే ఫార్వర్డ్ గైడెన్స్ ప్రకారం ఏదైనా ఒక కీలకమైన వ్యాఖ్యలు ఏదైనా చేసినా అప్పుడు మార్కెట్స్ కొద్దిగా చెల్లించే అవకాశం బాగా ఉంది. బట్ నిన్నైతే ఒక గట్టి సెల్లింగ్ మార్కెట్స్లో చూసాం. నాట్ ఓన్లీ ఈక్విటీ, ఆయిల్లో యుఎస్ క్రూడ్ ఆయిల్ $82 బిలో దిగి రావడం చూసాం. సో క్రూడ్లో చాలా ఫాల్ మనకి పరోక్షంగా బాగా కలిసి వచ్చే అంశం. అండ్ రష్యా నుంచి క్రూడ్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఇండియాకి దక్కింది. చైనాను మనం బీట్ చేసి మరి ఇంతకుముందు అరబ్ కంట్రీస్ నుంచి మనం క్రూడ్ని దిగుమతి చేసుకుంటుంటే ఇప్పుడు అది మొత్తం రష్యాకు షిఫ్ట్ ఓవర్ అయిపోయింది. మనకు తక్కువ ధరకి కూడా క్రూడ్ ఆయిల్ దొరుకుతూ ఉండడం అనేది ఒక చాలా 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 పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాలి. గోల్డ్లో కూడా $2,300 $2,350 నుంచి కొద్దిగా బలహీనం గోల్డ్లో కూడా మనం ఉంది. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ $65,000 $64,000 నుంచి గట్టి సెల్లింగ్ మనం బిట్కాయిన్లో కూడా చూసాం. బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే కొద్దిగా బలహీనపడింది. ఇవాళ మనకి మేజర్గా జెరోమ్ పవెల్ గారి వ్యాఖ్యలు, ఫెడ్ చీఫ్ చేసే ప్రకటన మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో కాస్పీ, హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంటే షాంఘై నికాయ్లో మాత్రం కొద్దిగా బలహీనత మనకు కనిపిస్తోంది. అమెజాన్ ప్రాఫిట్ మోర్ దాన్ ట్రిపుల్స్ టాపింగ్ వాల్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్. వాల్ స్ట్రీట్ అంచనాల కంటే మెరుగ్గా అమెజాన్ తన ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. అమెజాన్స్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ 24% మేర పెరిగింది మొదటి క్వార్టర్లో. సో మోస్ట్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ అన్నీ కూడా యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్కి మద్దతు ఇచ్చిన కంపెనీలన్నీ కూడా మంచి రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేశాయి. బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. బట్ డౌ టంబుల్స్ 570 points to wrap worst month since September 2022 as bond yields rise. సో బాండ్ ఈల్డ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో మేజర్గా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు ఆయన చేస్తారు అని చెప్పి. సో నేను మాట్లాడుతూ రికమెండేషన్స్ కోసం కార్యక్రమాన్ని చూడకండి అని చెప్పినప్పుడు, అంటే చాలామంది నేను కార్యక్రమాన్ని ఆపేస్తానేమో అన్న ఉద్దేశంతో మీ మెసేజ్ అన్ని పెట్టారు. బట్ నాకైతే కార్యక్రమాన్ని ఆపే ఉద్దేశం ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదండి. ఎందుకంటే 99%, ఆల్మోస్ట్ 99.5% మనకి లైక్స్ రేషియో ఉంటుంది. ఏ వీడియోస్, మోస్ట్లీ ఏ కంపెనీస్ మీరు రకరకాల ఛానల్స్లో చూస్తే ఇంత మెరిట్ స్కోర్తో నేను చేసేవైనా, ఆర్పి గారు చేసేవైనా, శేషు గారు వీడియోస్ చేసేదైనా మాకు 99.5% తక్కువ లేకుండా లైక్స్ వర్సెస్ డిస్లైక్స్ రేషియో ఉంటుంది. సో అంతమందికి మనం సర్వ్ చేస్తున్నప్పుడు ఒకరో ఇద్దరు కామెంట్ చేయడం వల్ల దాన్ని మేము పెద్దగా పట్టించుకోము, సీరియస్గా తీసుకోము. కాకపోతే ఎవరైనా రికమెండేషన్స్ కోసం వస్తారేమో, దానికి మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో చెప్పాను. బట్ మీ అందరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత అవన్నీ నిజంగా కళ్ళు చెమర్చేలా చేశాయి. సో ఇంతమంది ఇంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారా, వాళ్ళ ఫ్యామిలీల మెంబర్గా నన్ను కలిపేసుకున్నందుకు, రోజు పొద్దున నేను చెప్తున్న ఏదో 4 మాటలు వింటున్నందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఆపే ఉద్దేశం నాకైతే ఎలాంటి ఇది లేదండి. మీరు ఎంత అడిక్ట్ అయ్యారు, నేను కూడా మీ అందరికీ అంతే అడిక్ట్ అయ్యాను. సో నేను కొద్దిగా నా మాట మీకు వినిపిస్తూ ఉంటుంది, బట్ మీ మాటలు ఏదైనా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో కనిపిస్తాయి. కాబట్టి సో మీ అభిమానం, ఆప్యాయత, మీ లవ్ అంతా కూడా కామెంట్స్ రూపంలో అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉండండి. సో అది కొద్దిగా ఎనర్జీ బూస్టింగ్ లాగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హర్డ్ ఆన్ ద స్ట్రీట్ ఐపీఓస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మే నెలలో దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర ఐపీఓస్ మళ్ళీ మార్కెట్స్ని ఫ్లష్ చేయబోతున్నాయి. అందులో గో డిజిట్ దాదాపు మనకి నాట్ 3,500 crores, దాదాపు మనకి 10,000 కోట్ల రూపాయల మేర
మళ్ళీ ఐపీఓస్ ద్వారా సమీకరణ జరగబోతోంది. గోడిజిట్ దాదాపు 300,000 కోట్లు, ఆధార్ హౌసింగ్ 3,000 కోట్లు, ఇండిజీన్ 1,800 కోట్లు, టీబీఓటెక్ 1,000 కోట్లు, ఆఫీస్ స్పేస్ 1,000 కోట్ల రూపాయల మేర, క్రొనక్స్ ల్యాబ్ 150 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించే ఆలోచనలో ఉన్నాయి కంపెనీస్. బట్ మే నెల అనేది సాధారణంగా అంటే మనం గత చరిత్ర చూసుకున్న ఎప్పటి నుంచైనా సెల్ ఇన్ మే అండ్ గో అవే అన్న ఒక థీమ్ ఉంది. బట్ నిజంగా ప్రతిసారి అలా సెల్ ఇన్ మే గో అవే అన్న ఇది చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మే నెలలో ఈసారి మనకి ఎలక్షన్స్ ఫుల్ లెంత్ ఉండబోతున్నాయి. అండ్ జూన్ ప్రధానమైన మనకి డెసిషన్ రాబోతుంది. సో ఆ డెసిషన్ పాజిటివ్గా వస్తుందని మార్కెట్ డిస్కౌంట్ చేసినప్పటికీ బట్ మనం ఏదైనా ప్రెడిక్ట్ చేయడం మన వల్ల కాదంటే ప్రెడిక్ట్ చేయాల్సిన బిజినెస్లో మనం లేం, ప్రెడిక్ట్ చేసే అవకాశం కూడా మనకి లేదు. సో ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా రేపు పొద్దున్న ఏదైనా జరగరానిది జరిగితే లేదా వీళ్ళకి అనుకున్నంత మెజారిటీ రాకపోతే సో అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మార్కెట్స్ కూడా ఇంత రొమ్మిరగి తీసుకొని ఉంటాయా? సో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి కొద్దిగా మనం ఆప్టమిస్టిక్గా ఉండాలి, బట్ కాషియస్ ఆప్టమిస్టిక్ అప్రోచ్ ఉండడం అవసరం. ఇప్పుడు ఈ ఐపీఓస్ కోసం మనం వెంటపడి ఐపీఓస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు రెడీ పెట్టుకోండి, ఏదైనా ఆపర్చునిటీ వస్తే మంచి స్టాక్స్ని. సో శేషు గారు రెగ్యులర్గా చాలా క్వాలిటీ వాటిని చెప్తూ ఉంటారు. సో వాటి వైపు మీ దృష్టి పెట్టుకోండి. సాధారణంగా మార్కెట్ ప్యానిక్ అయిపోయినప్పుడు మనం ఏ స్టాక్ కొనాలో తెలియదు. అన్ని స్టాక్స్ మనకు కొనాలనిపిస్తుంటుంది. ఏ స్టాక్స్ కొనాక మనం చాలాసార్లు వైదొలుగుతుంటాం. ముందే ఒక 4 స్టాక్స్ 5 స్టాక్స్ మనం రాసి పెట్టుకొని సో మార్కెట్ పడినప్పుడు వాటిలో మాత్రమే మనం నిధులు లోడింగ్ చేసుకుంటూ వెళ్తే సో మంచి ఆపర్చునిటీ వస్తుంది. బట్ ఓవర్ అగ్రెషన్ అయితే దిస్ మే నాట్ బి ద రైట్ టైం. మే అండ్ జూన్ రెండు అలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కరెక్ట్ అయిన ఇదైతే కాదు. ట్రేడర్స్కి అయితే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో పడినప్పుడు కొనుగోలు చేయొచ్చు, లేదా హెడ్జింగ్ చేసుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాక్ ఉంటే హెడ్జింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు. సో అవన్నీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. బట్ స్మాల్ టైమ్ ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం అయితే సరైన పద్ధతి కాదు అని చెప్పి కనిపిస్తుంది. మార్కెట్స్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా, చిన్న జోల్ట్ వచ్చినా కూడా మార్కెట్స్లో ఈజీ కరెక్షన్ ఒక 3-4% అయిపోయే అవకాశం ఉంటుంది ఏకంగా ఇండెక్స్లోనే. సో అందువల్ల ఇండెక్స్లోనే 3-4% క్రాక్ వస్తే ఇక స్టాక్స్లో ఎలాంటిది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో అగ్రెషన్ అయితే ఇప్పుడు వద్దు, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. సో మళ్ళీ జూన్ తర్వాత ఒకసారి క్లారిటీ వచ్చేసి వర్షాలు మనకు అనుకున్న దానికి అనుకున్నట్టుగా పడితే మళ్ళీ జూన్ 15th నుంచి మనం ఫుల్ లెంత్లో లోడింగ్ చేసుకోవచ్చు మార్కెట్స్లో. అప్పటి వరకు మనకి వరుసగా కంటిన్యూ అవుతుంది. దాదాపు డిసెంబర్ వరకు మనకి ఎలాంటి ఇది ఉండదు. కాబట్టి అప్పుడు మనకి మంచి లాభాలు కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ కూడా. ఇంప్యూరిటీస్ ఇన్ గోల్డ్ లోన్ మెకానిజం డిస్బ్యాలెన్సెస్ స్కేల్స్. సో మొత్తానికి ఈ గోల్డ్ లోన్ వ్యవస్థలో అనేది ఒక డర్టీ పిక్చర్లా మారుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని చాలా సీరియస్గా పరిగణించే అవకాశం ఉంది. అంటే ఇతర చాలా కంపెనీస్ కూడా బయటకు వచ్చి తాకట్లో ఉన్న బంగారం విడిపిస్తామని చెప్పి, లేదంటే గోల్డ్ లోన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్ ఏదో సమ్ ఎక్స్ప్రైజ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి దాని మీద మళ్ళీ టాప్అప్ లోన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం గోల్డ్ లోన్ సంబంధించి ఉంది. ఇప్పటికే పీర్ టు పీర్ లెండర్స్ విషయంలో మాత్రం కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోబోతోంది. SC Spectrum plea set back for center. Registrar refused to accept application for allowing administrative allocation to some special cases. Godrej family seals terms of division. Nirika Holkar and Pirosha Godrej emerge key next generation leaders. So Godrej family లో సామరస్యంగా ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా సో వాళ్ళ భాగ పరిష్కారాలు వాళ్ళు చేసుకున్నారు. మనియన్ రిజైన్స్ ఫ్రమ్ కోటక్ మహీంద్రా బ్యాంక్, లైక్లీ టు జాయిన్ ఫెడరల్ బ్యాంక్ యాజ్ MD అండ్ CEO. సో KVS మనియన్ ఆయన కోటక్ బ్యాంక్ నుంచి తన బాధ్యతల నుంచి తప్పుకొని ఫెడరల్ బ్యాంక్లో చేరబోతున్నారు. వాట్స్ ఇన్ సీజన్ సేల్స్, డెలివరీ, మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్ జాబ్స్. ఇక్కడ సమ్మర్ సీజన్ విపరీతంగా ఉన్న తరుణంలో ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ దాకా కొన్ని ప్రాంతాల్లో ఏసీలు తీసుకున్నా కూడా డెలివర్ చేసినా కూడా వాటిని ఫిట్ చేయడానికి జనాలు సరిపోని పరిస్థితి. అంతటి సమ్మర్ రష్ ఉంది. కొన్ని వాటిల్లో డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. సో విపరీతంగా ఎండ ఈ దెబ్బకు ఠారెత్తిపోతున్న పరిస్థితి. మే నెలలో దాదాపు వచ్చే వారం అంతా కూడా 43 నుంచి 46 పైన మనకి ఈ వేడి ఉండవచ్చు అనేది ఒక అంచనా. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ లాజిస్టిక్స్ జాబ్స్
ఇవన్నీ కూడా మనకి పార్ట్ టైం జాబ్స్ కోసం తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ క్వార్టర్ బంపర్ క్వార్టర్ని ఈ కూలింగ్ సిస్టమ్స్, కూలింగ్ మెకానిజమ్స్ ఇస్తున్న కంపెనీస్ అన్నీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాటిని మనం కొద్దిగా ఫోకస్లో పెట్టుకుందాం. ఐటీ కంపెనీస్ లాక్స్ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ అవుట్ సైడ్ కీ నార్త్ అమెరికా మార్కెట్. సో నార్త్ అమెరికా మార్కెట్ బయట, ఎందుకంటే మనకి అదే మేజర్ మార్కెట్, దాన్ని ఆ బయట మార్కెట్ మనకి ఎంత వచ్చినా కూడా అది బెనిఫిట్ అవుతుంది. యూరోప్ అండ్ రీజనల్ మార్కెట్స్ ర్యాపిడ్లీ అవుట్ పేసింగ్ ట్రెడిషనల్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికా మనకు మేజర్ అండ్ కీ మార్కెట్. దాన్ని అది కాకుండా వేరే మార్కెట్స్లో మన ఐటీ కంపెనీస్ కనుక పట్టు సాధించి ఎంతో కొంత మార్కెట్ షేర్ని అక్కడ కైవసం చేసుకోగలిగితే సో అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. మార్కెట్స్ పూర్తి స్థాయి ఐటీ మార్కెట్ ఇంకా ఫుల్ లెంత్లో రెడీ అవ్వలేదు. వన్స్ కిక్ ఇన్ అయిపోయిన తర్వాత అది కూడా మనకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికైతే ఐటీ కంపెనీస్కి కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. సో లేదు ఐటీలో ఖచ్చితంగా ఉండి తీరాలి అంటే థిమాటిక్ ఫండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఐటీ ఫండ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫండ్ సెలెక్ట్ చేసుకొని దానిలో సిస్టమేటిక్ పద్ధతిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కూడా మీకు మంచి బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో. సో చిన్న న్యూస్లు ఇవి. ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్కి 1500 కోట్ల రూపాయల ఐపీఓకి వాళ్ళకి ఆమోదం లభించింది. జేఎన్కే ఇండియా 50% పైగా లాభాలతో ఇక్కడ లిస్ట్ అవ్వడం చూసాం. సో ఒక స్ట్రాంగ్ డెబ్యూ మార్కెట్స్లో 621 రూపీస్ ఓపెనింగ్ ప్రైస్, అబౌట్ 50% ఐపీఓ ప్రైస్ 415 రూపాయలతో పోలిస్తే మనకి పెరిగింది. దానికి తోడు ఇంట్రాడేలో 712 రూపాయల దాకా స్టాక్ వెళ్ళడం కూడా ఇక్కడ మనం చూసాం. ఆర్ప్వుడ్ ఆమ్ దాదాపు 500 కోట్ల రూపాయలకి ఎస్బిఎఫ్సి ఫినాన్స్కి ప్రమోటర్స్ ఆర్ప్వుడ్ క్యాపిటల్ అండ్ ఆర్ప్వుడ్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సోల్డ్ ఆఫ్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ ఇన్ బల్క్ డీల్ ఇన్ ద ఎన్ఎస్సి. సో ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ అనేది కూడా ఇప్పుడు మార్కెట్లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. కొద్దిగా దృష్టి పెట్టండి, బట్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. బట్ మార్కెట్లో చాలామంది దీని గురించి ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ అన్న స్టాక్ గురించి అయితే ట్రేడింగ్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట ఇది. నాట్ హెచ్డిఎఫ్సి, ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ అనేది. కొద్దిగా చూడండి, మీ దృష్టి కూడా పెట్టండి, రీసెర్చ్ కూడా చేయండి. అప్పుడు అంతా ఓకే అనుకుంటేనే మీ డెసిషన్స్ అయితే తీసుకోండి. స్టార్ హెల్త్ Q4 ప్రీమియం 40% మేర పెరిగింది. జియోజిత్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ 73% మేర పెరిగాయి. ఇండియన్ ఆయిల్ ప్రాఫిట్స్ 52% మేర క్షీణించాయి, ఎందుకంటే మార్జిన్స్ దారుణంగా పడిపోవడం అనేది బాగా నెగిటివ్ ఎఫెక్ట్ అయింది ఇండియన్ ఆయిల్కి. సోరింగ్ ప్రైజెస్ నో బార్ డిమాండ్ ఫర్ గోల్డ్ రైసెస్ 8% ఇన్ మార్చ్ క్వార్టర్లో కూడా గోల్డ్కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అనూహ్యంగా ఆకాశాన్ని చేరుకున్నప్పటికీ కూడా జనాలు గోల్డ్ కొనుగోలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే లాస్ట్ ఇదంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ ఉండేది. ఆ మ్యారేజ్ సీజన్ ఇప్పుడు మనకి మళ్ళీ 2-3 నెలలు మ్యారేజ్ అయితే లేవు సీజన్. సో లాస్ట్ క్వార్టర్లో మంచి కొనుగోళ్ళు గోల్డ్లో అయితే మనకు కనిపించాయి. ఇండస్ టవర్స్ 1853 కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది. ఫస్ట్ క్రై మరొకసారి ఐబీఓ కోసం దాఖలు చేసుకుంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎన్ఆర్ఐస్ క్యాన్ ఓన్ అప్ టు 100% ఇన్ గ్లోబల్ ఫండ్స్ అట్ గిఫ్ట్ సిటీ. సో గిఫ్ట్ సిటీలో ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ 100% వరకు గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది సెబీ ఆమోదం తెలిపింది. అది 50% ఇంతకుముందు ఉండేది. సో మరింతగా నిధులు మన మార్కెట్స్లోకి, ఫండ్స్లోకి వచ్చే అవకాశం ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంది. ఒక మేజర్ డెసిషన్ అది. నిన్న ఆర్ఈసీ 10% మేర పెరిగింది. ఓవరాల్గా పిఎస్సియు స్టాక్స్లో టాప్ గెయినర్గా నిలిచింది. హడ్కోలో కొద్దిగా వీక్నెస్ అయితే మనం చూసాం. మహీంద్రా అండ్ మహీంద్రా ఆల్ టైమ్ హిట్ చేసి 2170 రూపీస్ మార్క్ని చేరుకోవడం చూడొచ్చు. ముతూట్ ఫైనాన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 68% పెరిగింది. గోల్డ్ లోన్స్ పెరుగుతున్నప్పుడు, గోల్డ్ ధరలు పెరుగుతున్నప్పుడు అంతా వీళ్ళకి ముతూట్ ఫైనాన్స్కి బాగా కలిసి వచ్చే అంశం ఇది. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి ఇవన్నీ కూడా ఫాస్ట్ లేన్లో ఉండబోతున్నాయి. ఆటో సేల్స్ ఇదే అప్ ట్రెండ్ కంటిన్యూ కావచ్చు అనేది ఒక అంచనా. సో ముగ్గురు టాప్ ప్లేయర్స్ తమ పట్టును కొనసాగించే అవకాశం ఉంది. ఈవెన్ మారుతి అండ్ మహీంద్రా రెండు టాప్ స్పీడ్లో దూసుకెళ్లే అవకాశం ఉంది. టాటా మోటార్స్ కొద్దిగా వెనుకబడినట్టుంది వెన్ కంపేర్డ్ విత్ మారుతి అండ్ మహీంద్రా. సో మారుతి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త మోడల్స్ని లాంచ్ చేస్తూ ఇప్పుడున్న ప్రత్యర్థి కంపెనీలతో పూర్తి స్థాయి పోటీ పడేందుకు సిద్ధమైంది. విప్రో బ్యాక్స్ నోకియా AI డీల్. సో $multi-million ఇది. సో విప్రోకి ఒక చిన్న లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్ అంటాం కదా, అట్లా కొద్దిగా పాజిటివ్నెస్ విప్రోకి అయితే ఉంది. మేబీ దీని బెనిఫిట్ ఎంతవరకు విప్రో తీసుకుంటుందో చూడాలి. సో ఇలాంటి చాలా అంశాలు మనం విజయవాడలో జరిగే ఒక్కరోజు ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్లో మనం మాట్లాడుకుందాం. సో
మే 19వ తారీఖున ఆదివారం రోజున కార్యక్రమం జరగబోతోంది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ముందే రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ఏంటి, ఎలక్షన్స్ తర్వాత పరిస్థితి ఏంటి, ఏ సెక్టార్స్ మనం ల్యాపప్ చేసుకోవాలి, ఏ సెక్టార్స్లో ఫోకస్ మనకి బాగా ఉంటే నెక్స్ట్ 10 years డికేడల్ థీమ్ వాటిలో ఉండబోతుంది. అవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలని మనం విజయవాడలో మే 19వ తారీఖున జరిగే వర్క్షాప్లో మాట్లాడుకుందాం. సో వివరాలని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.